చిక్కుడు అండి వెరైటీ. ఇది మేము వచ్చేసి 2 నెలల క్రితం వేసాము. హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా సూపర్గా అయితే ఉన్నాము. అండ్ ఈరోజు వీడియోలో మీకు స్పెషల్గా ఒకటి చూపించబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. అసలు మేము ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మీకు చూపించడానికే అండి. మేము వెళ్ళే దారిలో ఎక్కడికి వెళ్తున్నాం, ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మేము చాలా ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని. మాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బీచ్కి వెళ్తున్నాము. చాలా సార్లు అయితే అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలి బీచ్కి వెళ్ళి అని చెప్పి, కానీ ఎప్పుడు కుదరలేదు. బట్ లక్కీగా ఈసారి అయితే కుదిరింది. అక్క బెంగళూరు నుండి రావటం వీకెండ్కి, అంతేకాకుండా చాలా రోజులు అయింది ఫ్యామిలీ ట్రిప్ వేసి. సో ఇది కూడా కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ అయితే ప్లాన్ చేసాం బీచ్కి. అసలు మీరు నమ్మరు కానీ అసలు బీచ్ వ్యూ చూడంగానే అయితే అసలు నాకు అంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేమైతే చాలా సూపర్గా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసేయండి. మా చార్లీ గాడు అయితే అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము అసలు అనుకోలేదు. చార్లీని కూడా ఫస్ట్ టైం అనమాట బీచ్ తీసుకుని రావడం. తను కూడా బాగా ఆడుకున్నాడు ఫుల్గా. ఇంట్లో అయితే చార్లీ మాత్రం బాగా వాటర్తో ఆడుకుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఆడుకుంటాడో లేదో, అల్లరి చేస్తాడేమో అనుకున్నాము. కానీ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాడైతే ఫుల్ ఆడేస్తున్నాడు, మాతో ఆడేస్తున్నాడు, బీచ్తో కూడా ఆడేస్తున్నాడు మొత్తానికి. బీచ్కి అయితే ఫస్ట్ టైం అనమాట ఎర్లీ మార్నింగ్ రావటం. కానీ ఎర్లీ మార్నింగ్ వ్యూయే చాలా బాగుంది మధ్యాహ్నం కంటే. మేము ఎప్పుడు వచ్చినా కానీ మధ్యాహ్నం అయితే వస్తామన్నమాట. మాకు కుదరదు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ వస్తాం, అది కూడా సండే వస్తాము. కానీ ఈసారి ఎర్లీ మార్నింగ్ రావటం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఈసారి వస్తే కూడా ఎర్లీ మార్నింగ్ రావాలనిపించింది. Go. Go. మా అక్క నోట్లోకి వాటర్ అయితే వెళ్ళిపోయాయి. అసలు ఫుల్ కామెడీ జరిగింది అక్కడైతే. మేము వెళ్ళిన రోజు అయితే సన్ రైజ్ అయితే చాలా లేట్ అయింది. మేము వచ్చే రోజు ముందంతా కూడా వర్షం పడింది అనమాట. ఇంకా క్లౌడ్స్ అన్ని కూడా మొత్తం కమ్మేశాయి. సన్ రైజ్ అనేది మాత్రం ఆ రోజు బాగా లేట్ అయింది కొంచెం. కానీ దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూడాలి అని చెప్పి. అసలు చూడండి సన్ రైజ్ అనేది ఎంత బాగుందో. నాలాగా మీరు కూడా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్ళారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అదేంటో కాదు, గోరుచిక్కుడుకాయ తోట. గోరుచిక్కుడుకాయ అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ నాకు ఫ్రై చేస్తే మాత్రం చాలా ఇష్టం. అది దాంట్లో ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ దాంట్లో ఎక్కువ కూడా కెమికల్స్ అనేది ఎక్కువ వాడరట. మేము వెళ్ళే దారిలో ఈ తోట అయితే కనిపించింది. గోరుచిక్కుడుకాయ చూడాలనిపించింది నాకు. డైరెక్ట్గా తోట నుండి వచ్చేది. ఏమాత్రం లేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి చూద్దాం అనిపించింది. సో వచ్చేసాను. నేను చూడాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా చూడాల్సిందే కదా, కాబట్టి వెంటనే క్యామ్ ఆన్ చేశాను. మనం ప్రతిరోజు తినే కూరగాయలని మనం డైరెక్ట్గా ఒక తోటలో చూసినప్పుడు ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అదే ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ తోట అయితే ఇది. అక్కడ వర్కర్స్ కూడా వర్క్ చేస్తున్నారనమాట. నేను వెళ్ళి ఒకసారి కనుక్కుందాం అనుకున్నాను. అండ్ మధ్యలో అయితే ట్యాప్స్ అయితే పెట్టారు ఫుల్ వాటర్ కోసం కూడా. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత వ్యూ ఎంత చక్కగా ఎంత బాగుందో. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. 1 కాదు 2 కాదు, మీకోసం ఎన్నో నేను తీసుకొస్తున్నాను నాతో పాటు కూడా మీరు చూడటానికి. సో ఖచ్చితంగా చూడండి, ఎండ్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
వర్క్ చేస్తున్నారు, అమ్ముతారేమో కడుక్కుందాం. ఒకసారి వెళ్ళి అడుగుదాం ఫస్ట్, వాళ్ళు ఇస్తారా లేదో చూద్దాం. ఇది అమ్ముతారా? ఎంతన్నా 30 రూపాయలు. అమ్ముతా అన్నారు. కేజీ వచ్చి 30 రూపాయలు అన్నారు. వీళ్ళని వెళ్ళి కనుక్కున్నప్పుడు ఏం తెలిసిందంటే వీళ్ళు వర్కర్స్ కాదు, వీళ్ళు ఓనర్స్ అని అర్థమైంది. వీళ్ళే పండించి వీళ్ళే సప్లై చేస్తారంట డైరెక్ట్గా మార్కెట్స్కి. మీరు భయపడకండి, ఏంటి నేను తీసుకుంటున్నానని చెప్పి నాకు కాదు అండ్ మా రిలేటివ్స్కి కోసం కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ 3 kgs తీసుకుంటున్నాను నేనైతే. 3 kgs వచ్చి 90 రూపీస్ అయింది, కానీ మేము 100 రూపీస్ అయితే ఫోన్పే చేసాము. ఈ చిక్కుడుకాయ అనేది వారానికి ఒకసారి కోస్తే కుదరదంట, ప్రతిరోజు కొయ్యాల్సిందే. వాళ్ళకు ప్రతిరోజు కోసేసి తీసేసుకుంటారనమాట, పక్కన పెడతారు, లేకపోతే పంట అనేది పాడైపోతుందంట. ఇది గోరు చిక్కుడు అండి వెరైటీ. ఇది మేము వచ్చేసి 2 నెలల క్రితం వేసాము. ఇది ఓన్లీ వేసవి కాలంలో మాత్రమే కాస్తుంది. ఇది క్రాప్ వచ్చేసి 1 నెల రోజులు ఉంటుంది. మధ్యలో కానీ వర్షం పడిందంటే డ్యామేజ్ అయిపోయింది, అంటే మొత్తం కుళ్ళిపోతాయి, నష్టపోతాడు. ఇప్పుడు ఈ కానీ వచ్చిన తర్వాత రోజు కానీ పోయిపోతే పంట డ్యామేజ్ అవటం కానీ లేకపోతే ముదిరిపోయి రైతుల దగ్గర నుంచి కస్టమర్ పంట తీసుకోరు. అంటే ముదరటం వల్ల బాగా ఉంటేనే, తాజాగా ఉంటేనే బాగా తీసుకుంటారు. ఇప్పుడు పంట పండిస్తాం ఒకటి, దీన్ని ఇప్పుడు పంట వచ్చిన తర్వాత వాస్తవం ఇబ్బంది అవుతుంది. అంటే కూలీలు 10 రూపాయలు అట్లా పడిద్ది కేజీకి. మార్కెట్కి వెళ్తే సగం వాళ్ళకి సగం మనకే ఉంటుంది, అంటే కోసిన వాళ్ళకి కూలీలకి మనకు సగం ఉంటుంది. అదే అందుకని మేమేం చేస్తున్నామంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు ఫ్యామిలీలో వాళ్ళే మేము సొంతగా కోసుకొని డైరెక్ట్ గా మార్కెట్ కి తీసుకెళ్ళి అమ్ముకుంటే కొంచెం మనకి వెసులుబాటు. ఈ వ్యవసాయం కూడా ఏంటంటే మామూలుగా ఇంకా వేరే మార్గం లేక వ్యవసాయం చేయటమే గానీ దానికంటే ఇదేం లేదు. నేను 10వ తరగతి చదువుకున్నాను. కొన్నిట్లో లాస్ వస్తుంటది, ఒక్కోసారి గోంగూర వేస్తాము, కొనలేదు అనుకో దున్నేది వచ్చింది. అంటే అప్పుడు దున్నిన డబ్బులు గాని వేసిన సొంతములకు గాని ఇవి ఏమి రావు. కరెంట్ ఒకటే ఫ్రీ గానీ ఎన్ని ఎరువులు గాని పురుగు మందులు గాని ఇంతకు ముందు బస్తా వచ్చేసి సూపర్ 500 అట్లా ఉండేది, ఇప్పుడు 1100 దాకా వెళ్ళిపోయింది. పొటాస్ వచ్చేసి 700 ఉండేది, ఇప్పుడు 1900కి వెళ్ళిపోయింది. అంటే ఈ కేంద్ర గవర్నమెంట్ ఇవన్నీ వేసారంటే ఎక్కువ ట్యాక్స్లు పెంచుతాం, పురుగు మందుల మీద, తర్వాత సూపర్ మీద, ఫర్టిలైజర్స్ బాగా రేటు పెరిగిపోయింది. అంటే వ్యవసాయం అనేది కొద్దిగా ఎక్కువగా డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. సీడ్ కి ఎన్నిటికి గవర్నమెంట్ ఇస్తుంది ఏంటంటే ఒక నీళ్లు ఒకటే కరెంట్ ఒకటే ఫ్రీగా ఇస్తుంది, కానీ ఎన్ని వేరే రూపంలో అదనంగా మన మీద భారం వేసేసి వసూలు చేస్తున్నారు. ఇది వ్యవసాయం కొద్దిగా లాభసాయకంగా ఉండాలంటే పురుగు మందు రేట్లు, ఫెర్టిలైజర్స్ రేట్లు ఇవన్నీ తగ్గాలనేది మా డిమాండ్. ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకోకుండా ప్రస్తుతానికి ఈ భూమి మీద కొన్ని మాత్రం ఉన్నాయి, వాటిలో గోరు చిక్కుడు ఒకటి. చూసారు కదండి వీడియో. రైతు మాట్లాడిన మాటలు బట్టి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇంకా ఏవే ప్లేసెస్ కి వెళ్ళానో నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.